ఏపీలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అయితే ఇక్కడ రాజకీయాలు కూడా అదే రేంజ్లోనే హిట్ పుట్టిస్తుంటాయి. అదే తరహాలోనే తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్నటువంటి రాజకీయాలను ప్రస్తుతం ప్రత్యర్థిని ఢీకొనేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. ఆయనే బొజ్జల సుధీర్ రెడ్డి. ప్రస్తుతం ఆయనకి సీట్ కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పటికి? 16 కేసులు. 16,000 మంది గోపుకెళ్ళలాగా 16 కేసులు ఇప్పుడు వరకు. సీట్ కన్ఫర్మ్ అయిందంట కదా, నిజంగానే మీ అధిష్టానం నుంచి ఏదైనా పిలుపు వచ్చిందే? జనరల్గా మాకు చెప్పారండి, పని చేసుకోమని చెప్పి, అంతేగాని ఆల్మోస్ట్ కన్ఫర్మ్, ఇబ్బంది లేదు చేసుకోమని చెప్పారు. ఐవీఆర్ఎస్ కాల్ పెట్టారు. ఈ మధ్య ఐవీఆర్ఎస్ కాల్ కూడా పెట్టినారు నిన్న ఒక పేరుతో. ఓకే. సో ఎక్కడ ఇబ్బంది లేదండి, కష్టపడుతున్నాం. 8 months ఇక్కడ గ్రౌండ్ నుండి తిరుగుతూ ఉన్నాం. ఒక సైడ్ మా వైఫ్, ఒక సైడ్ నేను, మా మదరు, మా పిల్లల్ని కూడా ఇక్కడ షిఫ్ట్ చేసాం. ఓకే. హైదరాబాద్లో ఇల్లు తాళం వేసుకొని అంతా వచ్చేసాం ఇక్కడికి. అంటే మీ తండ్రి రాజకీయాలు వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు వేరు. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా చూసారా? అప్పటి రాజకీయాల్లో ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక పట్టుదల, ఒక క్యారెక్టరు, ఒక మంచి 10 మందికి బాగా చేయాలని ఒక తపన ఇది ఉంది. ఈరోజు రాజకీయాల్లో పక్కన వాడిది ఎట్ట రాసుకోవాలా, ఎట్ట దోచుకోవాలా, ఏం చేసుకోవాలా, శాండ్ ఉందా, ల్యాండ్ ఉందా, ఇక టెంపుల్ ఉందా, లేకుంటే ఎట్ట దోచుకోవాలా, రోజు పొద్దున్న కూర్చొని నీట్గా ఈరోజు ఇంత ఇన్కమ్, ఈరోజు ఇంత ఇన్కమ్, ఇది రాజకీయం ఈరోజు ఉన్న వైసీపీ కొత్త నేర్పించిన రాజకీయం. ఇంతేకాకుండా ఎవరన్నా సరే మనకు ఎగెన్స్ట్ మాడితే వాడి మీద కేసు పెట్టడం, రైతు గొంతెత్తితే వాడిని చంపేయడం, లేకుంటే ఒక యువత ఏమన్నా కష్టాల్లో ఉంటే అది బయట చెప్పాలంటే భయం. ఈరోజు మేము ఇంటింటి బొజ్జలాని కార్యక్రమాలు తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ 8 months అయిపోయింది. ఇప్పుడు దగ్గర 60-63 వేలు ఇల్లు తిరిగినాం నేను అందరం కలిసి. బ్యూటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మబ్బులా గమ్మున్నాడంటే బయట వచ్చి మాడాలన్నా భయపడుతూ ఉంటారు. ఎందువల్ల ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఒక ప్రైవసీ లేకుండా, అంటే ఒక తల్లి కూతురు, కొడుకు తండ్రి ఏం చేస్తున్నారో, వాళ్ళ ఇష్యూస్ ఏంది, ప్రాబ్లమ్స్ ఏంది అన్నీ అంత డీప్గా వీళ్ళు తెలుసుకొని, ఒకవేళ వాళ్ళు కానీ వేరే పార్టీకి సపోర్ట్ చేసినా, వేరే విధంగా పోయినా అక్కడికక్కడ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళని భయపించి, భయభ్రాంతులు చేసి, కనీసం ఒక మనిషి ఇంట్లో పోతున్నాడంటే, సుధీర్ రెడ్డి పోతున్నాడంటే ముందుగా చెప్పేసి రాకూడదు. మేము ఇంట్లో పోయినప్పుడు ఏదో మాట్లాడుతున్నామా అని చెప్తాం. కొంతమంది లోపల తీసుకుపోయి, నాయనా చేసేది మీకే, అది మీకు తెలుసు, నాకు తెలుసు, బయట వస్తే నాకు పెన్షన్ కట్ చేస్తారు, లేకుంటే ఇది కట్ చేస్తారు, అది కట్ చేస్తారు భయపడే పరిస్థితి. ఇంత దారుణంగా అంటే నాట్ ఓన్లీ ఇన్ శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ, స్టేట్ వైడ్ ఇదే రకంగా ఉందన్న. మొత్తం ఎక్కడ పట్టినా కూడా లంచాలు, అవినీతులు. ఇక పోలీస్ వ్యవస్థ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంది. ఎందుకు పోలీస్ స్టేషన్ ముందు అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ధర్నా చేయాల్సిన అవసరం ఉంది? మీ పైన పోలీస్ అసోసియేషన్ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అన్న. ఇప్పుడు పోలీసు వాళ్ళతో కొట్లాడాలా లేకుంటే ఏం చేయాలో నాకు ఫ్యాషన్ కాదు, నాకు ఇష్టం కాదు. ఇప్పుడు ఎవరు కేసు పెట్టుకుంటారు, వచ్చే కావాలని కేసు పెడతారు, పెట్టించుకుంటారా? పెట్టించుకోరు. ఆ రోజు సిచ్యువేషన్ ఏంటంటే, ఒక గ్రామంలో ఒక 70-60 ఏళ్ళ ముసలాయన్ని ఈ సీఏ అజయ్ అనేటోడు పొయ్యి తన్ని కొట్టి, ఆ రోజు మనకు ఒక స్టేట్ కాల్ ఏది ఇచ్చారు. ఆ రోజు లోకేష్ గారు, బాబు గారు చెప్పిన తర్వాత స్టేట్ కాల్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఏదో పెట్టుకొని మెటీరియల్ పెట్టుకొని ఇంట్లో ఉంటే, పాంప్లెట్లో లేకుంటే ఇటు ఏదో పెట్టుకుంటే, జగనాసుర అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్ తయారు చేసి అది కాల్చాల. ఇప్పుడు పేపర్ కాల్స్తే ఆయన కాల్చట. సరే ఏదో వాళ్ళు పెట్టుకున్నారు, వచ్చి ఇంట్లో వచ్చి తన్ని, మిగతా వాళ్ళు అతను ఆ ఇంట్లో యాక్చువల్లీ అది బెటర్, ఆ ఇంట్లో పేపర్లు పక్కన ఇంట్లో ఎక్కడ ఉన్నాయి వచ్చి చెప్పి ముసలాన్ని కొట్టాడు అన్న తింటుంటే. దానికి ఫోన్ చేసి అడిగితే, అంటే ఒక అపోజిషన్ గవర్నమెంట్లో ఉండి నాకు ఒక 70,000 ఓటేసినాయండి. ఆమె రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, మా నాన్న మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను ఒకసారి ఆయన పక్కన పెట్టు, నేను చదువుకున్న వ్యక్తిని, ఒక ఎంబీఏ చేస్తున్నా, రెస్పెక్ట్ కూడా లేకుండా ఒరే దూరని మాట్లాడు నాతోని. ఒక సిఐ నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, నేను నీకు పర్మనెంట్గా ఉంటా అంటే ఏందని? ఎవడు మేపిస్తున్నాడు? ఏ ఊరోడు? ఇక్కడ ఆయన ఫోన్ లో మీరే అసభ్యంగా మాట్లాడారు, మీరే మీరు కూడా అర్థం చేసుకోవాలా. ప్రెస్ వాళ్ళు కూడా అడిగే క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు, కానీ మీరు కామన్ అర్థం చేసుకోవాలి. నాకేం పని పాట లేదా, వాడికి పోయి మాట్లాడేది నాకేం అవసరం ఉంది? నాకేం అవసరం చెప్పి, నాకు పని లేదా, పాట లేదా, నాకు బిజీగా ఊళ్ళో కూర్చొని ఇంట్లో ఏమన్నా అలర్ట్ కొడుతున్నానా? నా పని నాకుంది, నా పాట నాకుంది. వాడికి ఫోన్ చేసి వాడు మనిషి వచ్చాడు ఇబ్బంది అంటే ఏ నా కూడా చెప్పింది అది అన్న. బీగే పోలీస్ ఆర్ రెస్పెక్ట్ఫుల్. నేను సారని మాడుతుంటే అక్కడ నాకు కాలింది,
తిట్టే రా అన్నాడు, వస్తాడా అన్న, పోయినా ఏమేడు బయట వచ్చాడా, బయట వచ్చినాడా, నాతో మాట్లాడినాడా, సాల్వ్ చేసుకున్నాడా, ఆధైర్యం లేదు. కేసు కూడా నమోదు చేశారు. ఏ బొచ్చుల కేసులు అన్నా. ఇప్పుడు ఫస్ట్ కేసుకు భయపడ్డా, రెండో కేసుకు మొహాడపడ్డా, మూడో కేసుకి ఆలోచించా, నాలుగో కేసు నుంచి అలవాటు. లోకేష్ కేసులు ఎక్కువ ఉంటే సీట్ ఇస్తారన్న మీరు కేసులు పెట్టించుకునే పోతున్నారు. అంటే మీ అందరూ పిలుచుకొని డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటా ఆ రకంగా అట్లాంటిది ఏం లేదన్నా. బేసికలీ మనం ఎట్లా పనిచేస్తాం గ్రౌండ్ రియాలిటీలో ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎవరిని ప్రాపర్గా మనం. ఇప్పుడు నాకు డబ్బులు తక్కువలే, నాకు దేనికి తక్కువలే, దేవుడు ఇచ్చింది, మా నాయన ఇచ్చింది, మా తాత ఇచ్చింది మస్తుగా ఉంది, పెట్టుకుంటాం. ఎవరి కోసం చేస్తా ఉన్నా నేను ఇంత పని, ఎవరి కోసం వర్క్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినా, ప్రజల కోసం పోరాడినా, ఈరోజు ప్రజలందరూ మద్దతు నాకు ఉంది. ఎందుకుంది? నేను ఓడిపోయిన తర్వాత ఏదో ఫస్ట్ 3-4 months పని చేయకుండా ఏదో నా బాధల్లో నేను ఉన్నా. ఇప్పుడు ఊటినే ఎలక్షన్ రావు, పెట్టల్లా, పోయినాయి, ఇది పోయింది, అన్నీ పోయినాయి, చదువుకున్నావు, జాబ్ బిజినెస్ అన్నీ పోయినాయి, చేసిందంతా ఒక దీంట్లో స్టేజ్లో పోయింది. ఆ 6 months తప్ప ప్రతిసారి ఇక్కడే ఉన్నా నేను. అండ్ ఆఫ్ కోర్స్ కరోనా ఐ కుడ్ నాట్ కమ్ హియర్ బికాస్ ఆఫ్ కరోనా, అది ప్రాబ్లం ఉండింది. దాన్ని అవసరంగా తీసుకొని అతనికి అవతల పార్టీ వాళ్ళకి ఒకటే సుధీర్ రెడ్డి మీద ఉండేది, లోకల్లో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు. ఇప్పుడు చూపించాగా నా ఫ్యామిలీ షిఫ్ట్ చేసిన ఈ ఇంటి వెనకాల ఇల్లు కడతాడా. సో ఎన్నికలప్పుడు ఇల్లు కట్టుకొని ఉంటాడని చెప్పి ఒక తీవ్రమైనటువంటి ఆబ్వియస్లీ అన్న. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఉండాలి కదా. నేను మా ఇల్లు 175 years ఓల్డ్ ఇల్లు, మా తాత కట్టింది. ఇది ఇంక నీళ్లు గారికి ఆడుతున్నాయి. ఇప్పుడు నేనే పెద్ద ఈ మధుసూదన్ రెడ్డి లాగా చేసేటోడు కాదు. ఏదో ఇక్కడ వెనకాల ఇల్లు స్టార్ట్ చేశాను. ఇదేదో మళ్ళీ దీన్ని కూడా ఎన్నికల స్టార్ట్ అంటారు. నేను నా గూడు కొంపనే కట్టుకుంటా అంటే ఎన్నికలు కాబట్టి వచ్చి ఇల్లు కడతాడు అంటే ఇల్లు నా ఇష్టం, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటా. ఈ ధాన్యం కూడా అసలు ప్రతి ఒక్కటి రాజకీయం. అంటే శ్రీకాళహస్తిలో 5 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన పైన నెలకొక అంశాన్ని, ఇక్కడ జరిగినటువంటి అవినీతి పైన తిరుపతి ప్రెస్ క్లబ్లో మీరు ప్రెస్ మీట్ చెప్తానన్నారు. అవునన్నా. సో భూ కబ్జాలపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. నిజంగా వాస్తవంగానే జరిగాయంటారా? మీరు చేసినటువంటి ఆరోపణలు నిజంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ రోజు డేటు 8వ తేదీ పొద్దున ఆంధ్రజ్యోతి పేపర్ది, ఈనాడులో ఈరోజు 8వ తేదీ పొద్దున 11 గంటలకు 12 గంటలకు ఒక న్యూస్ ఛానల్ పెట్టు, డీటెయిల్డ్గా. అంటే హుడాల మాటలు మాడేది వేరే. ఇప్పుడు ఏదో మాట్లాడేసి భూ కబ్జాలు చేశాడంట, తినేశాడంట నేను అనలా. కూర్చొని ఎక్కడ తిన్నాడు, ఎంత తిన్నాడు, దాని వాల్యుయేషన్ ఏంది, దాని సర్వే నెంబర్ ఏంది, ఈ తెలియని వాడికి ఏంది తెలిసేది ఏదంటే నా దగ్గర 2018 సర్వే మొత్తం నా ఉంది డేటా. ఓకే, డేటా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏ ల్యాండ్ ఎక్కడ మార్చాడు నాకు తెలీదా? ఇప్పుడు రేపు పొద్దున వచ్చి చేసేది అదే. నేను సింపుల్గా వీళ్ళు ఏదో అనుకుంటున్నారు నేనేదో చేసాను. మొత్తం తిరిగి తీసుకుంటారా? మొత్తము క్లీన్, మొత్తం ఏది వదిలిపెట్టా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏం చేస్తే తెలివిగా మార్చుకుంటాడు, ఆన్లైన్లో పెట్టించుకుంటాడు, ఇమ్మీడియట్గా 5 లక్షల ప్లాట్ అనుకో 2 లక్షలు అమ్మేస్తాడు. ఓకే, ఈజ్ గెటింగ్ ఇన్స్టెంట్ క్యాష్. సో ఎవడు ఇక్కడ పోయేది? ఎంత సంపాదించారంట? పేదోడు పోతాడు. మొత్తానికి ఎంత సంపాదించాడు? ఇప్పుడు నేనైతే నాకున్న అభిప్రాయం ఎస్టిమేషన్ ప్రకారం ఉట్టి ల్యాండ్ బ్యాంకింగ్ ఈజ్ గాట్ అబౌట్ some 250 to 260 acres only land bank. That is starting from anywhere between 40-50 lakhs to 6-7 crores an acre. సో మీ ఊహకు వదిలేస్తాడు ఎంత చేసుకున్నాడు. అంటే శ్రీకాళహస్తి ఆలయంలో గుప్త నిధులు ఉందని అది చాలా పెద్ద ఆరోపణ. నిజంగా మీరు చూసారా? ఇంతకు ముందు కూడా ఆయన అక్కడ నుంచి గుప్త నిధులు ఎత్తుకోపోయారు, అక్కడెక్కడ అమ్ముకున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఒకటి పాత కాలంలో నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 1.5 years బ్యాక్ ఒక టెంపుల్ కొట్టేశారు. కనీసం అది ఒక 1000 సంవత్సరాల నుంచి 900 సంవత్సరాల వరకు ఒక టెంపుల్. అది దాన్ని మొత్తం కొట్టేసి తోవేసి లింగాన్ని తీసి బయట పెట్టి దాన్ని మళ్ళీ కొత్త గుడి కట్టాల్సిన అవసరం ఏముంది? ఎవడిచ్చాడు పర్మిషన్? వీడికి ఇష్టం. ఇప్పుడు మా ఊరందరు ఉంది, ఊరందరు గుడికి పోదాం. ఈ శివుడు ఈడుంటే దీని లోపల ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అభిషేకం చేసి దాన్ని కడిగి అంత నీళ్ళు ఆడిపోతాయి, పోవు. ఆడని మురికి పడతా ఉంది. రోజు ఊడ్చుకోవాలా, బకెట్లో పెట్టి తీసుకోవాలి. కనీసం ఒక ప్రొఫెషనల్స్ అని ఉంటారు టెంపుల్ కట్టేవాళ్ళు. వాళ్ళు మొత్తం స్టేట్లో 3 ఉంటారు. ఆ ముగ్గురు మీద ఇష్టం టెండర్లు వేసుకోవడం, వీళ్ళు ఇష్టారాధన చేసుకోవడం, పాడుకోవడం, అది తీసుకొని వాళ్ళు కట్టారంటే అది వేరే ఇష్టం. తీసుకెళ్ళి లోకల్ ఇప్పుడు మా ఊరందూరులో ఉంటాడు ఎలక్ట్రీషియన్ అట, వాడికి ఇవ్వడం ఏందండి? అసలు దేవుడు కూడా లేకుంటే ఏంది ఇది? ఇప్పుడు ఒక గుడి ఫర్ ఎగ్జాంపుల్ నా ఇల్లు కడతా ఉండా, ఇప్పుడు
ఏం చేశాను అదొక ఇదనమాట. తవ్విన తర్వాత చెక్క పెట్టి ఆ కొద్దిగా గోల్డ్లో కాయిన్సో వడెవర్ అన్నీ కలిపి దాంట్లో వేసి పూజ చేసుకొని అమ్మవారు పెట్టుకొని ఇవన్నీ బాగా జరగాలని మొక్కుంటాం. ఈ కాలం నా స్తోమత గట్టు అది 100 రూపాయలకి 50 రూపాయలు వేస్తా. ఆ కాలంలో రాజులు ఏంది, సింపుల్ లాజిక్. గోడలో దాచిపెడతారు. గోడలు కాదండి, తవ్వేటప్పుడు కింద గుడి ప్రతిష్ఠించేటప్పుడు లేకుంటే గర్భగుడిలో కింద స్వామివారి లింగం పెట్టేటప్పుడు కింద ఏరా అన్ని కావాల్సినవన్నీ గోల్డ్ కాయిన్స్ అవి ఇవి ఎప్పుడు వేసినారు? ఇది 1000 సంవత్సరాలు క్రితం వేసినారు. ఈ రోజు వాల్యుయేషన్ ఏందండి చెప్పండి. సార్ ఇప్పుడు సెంట్రల్ ఇట్ ఈస్ నాట్ అ కాయిన్, ఇట్స్ ది ఏషియంట్ కాయిన్ వేర్ ఇట్ కెన్ బి సోల్డ్ ఇన్ క్రిస్టీస్ ఆర్ ఎనీ అదర్ ఆక్షన్ ఇన్ లండన్ ఆర్ యుఎస్ ఫర్ ఎ అన్బిలీవబుల్ అమౌంట్. వీళ్ళు అది రుచి మరిగారు అని చెప్పా ఆల్రెడీ. దానికోసం నా మీద 4 కోట్లకి ఈయన బరువు రాసి దావా వేసాడు. అదే రకంగా ఈరోజు గోడ కొట్టినారు. ఎందుకు కొట్టారని కూడా అర్థం కాదు. ఏమంటామండి ఇన్ని రోజులు సరే ఆయన అన్నాడు 52లో కట్టిన గోడని, 52లో కట్టాడు 62లో కట్టాడు. ఎందుకు కొట్టాలని ఏమంటామండి? కూర్చొని వీఐపీలు వచ్చి దర్శనానికి వచ్చిన తర్వాత కూర్చొని ఆశీర్వాదం ఇచ్చేదానికి గోడ కట్టాలా? మీరు అన్నట్టు సెంట్రల్ ఆర్కైవల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది. సో మీరు కంప్లైంట్ చేస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఆ దశగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా? దెన్ వన్స్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్ మనుషులు చూపిస్తాను. ఐ హావ్ ఆల్రెడీ గివెన్ లాంచ్డ్ ఎ కంప్లైంట్. ఎఫ్ఐఆర్ ఈజ్ లాంచ్డ్ అగేన్స్ట్ దెమ్. నేను గమనున్నాను. దీని గురించి మొత్తం ఆరాధించి వీళ్ళని జైలు పంపే వరకు నేను వదిలిపెట్టనండి. అంటే మీరు ఏమీ లేదంటున్నారు, కానీ వాళ్ళు వై నాట్ 175 అంటున్నారు. పక్కా కొడతాము, కుప్పం కూడా టార్గెట్ చేస్తాము, ఖచ్చితంగా అక్కడ కూడా గెలుస్తాము. వీళ్ళు ఎంత తుగ్గా కావాలంటే వై నాట్ 185 ఉంటారు. లేని 10 సీట్లు కూడా తెచ్చుకొని అది కూడా చేసుకొని రకాలండి. 175 190 ఏందండి ఇదేమన్నా ఇది అన్న. వీళ్ళు చేసే పనులకి నేను సింపుల్గా అడుగుతున్నా. నేను 3 విషయాలు అడుగుతున్నా. ఎన్ని జాబ్స్ ఇచ్చావు? రైతుల్ని ఏ రకంగా ఆదుకున్నావు? రోడ్లు డెవలప్మెంట్ చేసావా? ఇల్లు కట్టించి కొత్తవి ఇచ్చావా? టిట్కా హౌసింగ్ మేము ఇచ్చినాం. టిట్కా హౌసింగ్ కనీసం వాళ్ళు ఇవ్వడం జరిగిందా? యువతకి జాబ్స్ ఏం చేసినావు? అండ్ ఈ పెట్టికి ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు సోకాల్డ్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా సహాయం చేసావు? ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని భావిస్తున్నారు. సీట్లు వస్తాయండి అన్న. నేను ఆమె లాజికల్ పాలిటీషియన్. అందరిలాగా నేను 175 వస్తాయి 165 వస్తుంది అని అన్ను. బతుకులు మారాలా, పిల్లల జీవితాలు బాగా రావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలి అని కాన్సెప్ట్ ఈరోజు బలంగా ఉంది. అంటే సీట్ల సర్దుబాటులో కొంత అసంతృప్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ ఇప్పుడు మీతో కలిసింది కాబట్టి ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేకుండా పోతున్నారు అనే అన్న. బ్యాలెన్స్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంత తెలివైన మనిషి, ఒక క్రెడిబిలిటీ ఉన్న మనిషి, ఒక లాజికల్గా ఆలోచించే మనిషి తక్కువ చూస్తాం. ఎందుకంటే ఆయన ఆలోచనలు, తత్వాలు, ఆయన మెంటాలిటీ ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ పవర్, ఇట్ ఈస్ హౌ టు రిమూవ్ జగన్ ఫ్రమ్ దట్ సీట్ ఈజ్ ద కాన్సెప్ట్ బిట్వీన్ అవర్ పార్టీ అండ్ దేర్ పార్టీ. ఇట్స్ వెరీ క్లియర్. ఈ సీట్లో కూడా ఒక సీట్ అటో ఇటో ఏదో. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్న, ఇప్పుడు కాళాశ్రానికి ఎత్తుకోండి, సరే వాళ్ళు చేస్తూ ఉంటారు, మేము చేస్తూ ఉంటాం, లాస్ట్లో ఎవరికి ఇస్తే వాళ్ళు చేస్తాం, నాకేదట. కానీ ఈ వెస్ట్ ఈస్ట్ గోదావరి సైడ్ చూసావు, గట్టిగా ఉన్నారు ఆడ జనసేన వాళ్ళు. అదే రకంగా గట్టిగా టీడీపీలు పనిచేస్తున్నారు. అట్ట చోట కొద్దిగా డిస్టర్బెన్స్ 100% ఉంటాయి. దానికి కష్టపడిన వాడికి కావాలని ఎట్టా ఉంటుంది. వీళ్ళిద్దరు కలిపి లేరు, ఒకరికే వెయ్యాలా. సో ఫైనల్గా మీకు రూట్ క్లియర్ అయిందా? అంటే మీ ప్రత్యర్థిగా అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ నాయుడు కూడా ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చారు. ఆయన కూడా సీట్ ఆశిస్తున్నారు అంటున్నారు. పైగా జనసేన పార్టీ నుంచి మొదటి నుంచి కూడా వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. సో అధిష్టానం నుంచి మీకు ఖచ్చితమైనటువంటి హామీ ఏదైనా వచ్చిందంటారు? అన్న, ఏ పార్టీ వాళ్ళకి హామీలు ఇస్తాయి? అంటే మీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం హామీ ఇచ్చినారో మరి మాకు నాకైతే హామీ ఇచ్చారు. ఓకే, మీకు ఇది చేస్తున్నాను రా, పోయి పని చేసుకొని చెప్పారు. అందరికి అట్లే చెప్తున్నారని చెప్తున్నారు. అంటే అందరికి అట్లే చెప్తారు అనలేం. బేసికల్లీ కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు. నీకు లేదు పని చేయలేదు అనుకో, పని చేయని వాడికి ఎందుకు ఇస్తాడు? పక్కన పడేస్తాడు. ఓడిపోయినానికి సీట్ ఇస్తాడా? ఓకే, గెలిచే గుర్రాన్ని సీట్ ఇస్తాడు. నేను గెలిచే గుర్రం అని ఆయనకి నమ్ముతున్నారు. కష్టపడుతున్నాం, ఇన్ని రోజులు దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం, కింద మీద పడి చేస్తున్నాం. మీ సిమెంట్ దారిగా మీరు ఎన్నోసారి మీరు నా గురించి చేశారు. వీటి మీద కేసులు పెట్టినారన్నారు. మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఎన్నో క్వశ్చన్లు అడిగారు. సో వీ హ్యావ్ సమ్ హిస్టరీ వేర్ ఐ హ్యావ్ డన్. అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసి అప్పటికప్పుడు సీట్ అంటే అయ్యేది సబ్జెక్ట్ కాదు కదన్నా ఇది. సో వాళ్ళు కూడా చూస్తారు. చూసి ఇఫ్ ఐ థింక్ దే ఆర్ ఫిట్ ఫర్ దేర్ దిస్ థింగ్ దే విల్ గివ్, అదర్వైజ్ విల్ సిట్. సో ఎంత మెజారిటీ టార్గెట్ పెట్టుకున్నారు? నాకు మెజారిటీ ఎప్పుడు టార్గెట్ ఉండదన్న. గెలిస్తే చాలా అవతల ఓడగొట్టాలా. వాడి నన్ను ఎన్ని ఓట్లతో ఓడగొట్టినాడు, వాడికన్నా 1000 ఓట్లు ఎక్స్ట్రాతో ఓడగొట్టాలి నా టార్గెట్. అంతేగాని నాకు 1,00,000 ఓట్లు కావాలి, లేకపోతే 30 లక్షల ఓట్లు కావాలి, అట్లా నాకు టార్గెట్స్ ఉండవు. నేను ఎంత 36,000 చిల్లరతోనో 37,000 చిల్లరతో ఓడిపోయినా
దానికన్నా 1000-2000 ఎక్కువ వస్తే నాకు చాలు. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నాం కదా, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తనదైన శైలిలో ఆయన అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా తాను పనిచేస్తున్నాను, తన ప్రత్యర్థులను కూడా ఇప్పటికే ఎటువంటి అంశాలతో ఢీకొట్టాలో పక్కా ప్లాన్తో ఉన్నాను, ఖచ్చితంగా అధిష్టానం నాపైన నమ్మకం ఉంచి సీట్ ఇస్తుంది, ఖచ్చితంగా శ్రీకాళహస్తి నుంచి టీడీపీ గెలవబోతుందని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.